కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ క్యామ్ సబ్జెక్టు డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్లో 5th సెమిస్టర్లో రావడం జరుగుతుంది. దీని సబ్జెక్ట్ కోడ్ వచ్చేసరికి M505. ఇందులోంచి మెయిన్ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు అనేది చాప్టర్ వైజ్ చూద్దాం. ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇందులోంచి ఒక షార్ట్ ఒక ఎస్సే 13 మార్క్స్ రావడం జరుగుతుంది. షార్ట్ ఆన్సర్స్ వచ్చేసరికి స్టేట్ ద బెనిఫిట్స్ ఆఫ్ క్యామ్, illustrate the concept of integrated CAD CAM, state the advantage of group technology, what is meant by part family. ఇవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చేసరికి వాట్ ఈజ్ గ్రూప్ టెక్నాలజీ, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్, డిస్క్రైబ్ ద ఫంక్షన్స్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ CAD అండ్ CAM ఇన్ CAD CAM సిస్టమ్. వాట్ ఈజ్ CAM, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంపార్టెన్సీ ఇన్ ప్రజెంట్ డే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. ఇవి ఎస్ఏ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ సెకండ్ యూనిట్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు న్యూమరికల్ కంట్రోల్. దీంట్లోంచి ఒక షార్ట్ ఒక ఎస్ఏ 13 మార్క్స్ రావడం జరుగుతుంది. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసరికి స్టేట్ 3 అప్లికేషన్స్ ఆఫ్ ఎన్సీ సిస్టమ్, స్టేట్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఎన్సీ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్, ఇల్లుస్ట్రేట్ ద ఎన్సీ మిషన్, నేమ్ ద బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్సీ సిస్టమ్. నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్స్ explain the manufacturing methodology of NC system with block diagram, discuss main constructional features of NC system with a schematic diagram, illustrate NC system and describe its advantages over conventional manufacturing system. ఇవి ఎస్ఐ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేసరికి సిఎన్సి అండ్ డిఎన్సి సిస్టమ్. ఇందులో నుంచి ఒక షార్ట్ ఒక ఎస్ఐ క్వశ్చన్స్ 13 మార్క్స్ రావడం జరుగుతుంది. స్టేట్ the advantages of CNC CMM, define the CNC and DNC, list out 3 applications of DNC, draw the line diagram of CNC system. ఇవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చరికి ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ CNC CMM విత్ నీడ్ స్కెచ్, కంపేర్ ద NC CNC అండ్ DNC సిస్టమ్. ఒక్కొక్కసారి ఇది 3 మార్క్స్కి 5 మార్క్స్ కూడా అడుగుతున్నాడు కంపారిజన్ అనేది. ఆడ క్వశ్చన్ బట్టి మనం ఆన్సర్ అనేది పాయింట్స్ రాసుకోవాలన్నమాట. 3 మార్క్స్ అనుకోండి 3 పాయింట్స్ రాసి సరిపోద్ది, 5 మార్క్స్కి అయితే 5 పాయింట్స్, 10 మార్క్స్ వచ్చేసరికి కొంచెం ఎక్కువ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. డిఫైన్ ద డిఎన్సి, ఎక్స్ప్లెయిన్ ద బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ డిఎన్సి విత్ బ్లాక్ డయాగ్రామ్. ఇవి ఎస్ఐ క్వశ్చన్స్. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ వచ్చేసరికి బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సిఎన్సి హార్డ్వేర్. ఇందులోంచి 2 షార్ట్లు ఒక ఎస్ఐ, ఓవరాల్గా 16 మార్క్స్ రావడం జరుగుతుంది. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఇల్లుస్ట్రేట్ ద ఓపెన్ అండ్ క్లోజ్డ్ లూప్ కంట్రోల్ సిస్టమ్స్, state the difference between incremental encoder and absolute encoder, illustrate the ATC of a CNC machine. What is an encoder? What are its types? What is the tool magazine? What are its types? State the requirements of guideways in CNC machine tools. ఇవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. వీటితో పాటు వాట్ ఆర్ ద టూల్ మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ CNC మెషిన్స్, స్టేట్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఫీడ్ డ్రైవ్స్ ఇన్ CNC మెషిన్స్. మొత్తం 8 క్వశ్చన్స్ చూసుకోవాలి. ఇందులో క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. ఈ లెసన్లో మనం 2 మార్క్స్ 2 షార్ట్లు వస్తాయి కాబట్టి 8 క్వశ్చన్స్ ఇచ్చాను అనమాట. ఎస్ఐ క్వశ్చన్స్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ రీసర్క్యులేటింగ్ బాల్ స్క్రూ అండ్ నట్ అరేంజ్మెంట్స్ యూజ్డ్ ఇన్ CNC హార్డ్వేర్. ఎక్కువసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ నీడ్ స్కెచ్ ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఆటోమేటిక్ టూల్ చేంజర్ ATC. ఒకసారి 5 మార్క్స్ కూడా అడుగుతుంది ఈ క్వశ్చన్. ATC కోసం షార్ట్ నోట్ రాయమని. నెక్స్ట్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ వర్క్ హోల్డింగ్ డివైసెస్ యూజ్డ్ ఇన్ CNC మెషిన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఎనీ 2 ఆఫ్ దెమ్. వాట్ ఆర్ ద సర్వో కంట్రోల్ సిస్టమ్స్, వాట్ ఆర్ ఇట్స్ టైప్స్, వాట్ ఈజ్ ఫీడ్బ్యాక్ డివైస్, హౌ డూ యూ క్లాసిఫై పొజిషన్ ఫీడ్బ్యాక్ డివైసెస్. 4, 5 కూడా ఎక్కువగా 5 మార్క్స్ వస్తున్నాయి. అంటే ఏబీ బీట్ల కింద అడుగుతున్నాం 10 మార్క్స్లో. నెక్స్ట్ CNC ప్రోగ్రామింగ్. దీంట్లోంచి 2 షార్ట్లు ఒక ఎస్ఐ 16 మార్క్స్ రావడం జరుగుతుంది. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసరికి డిఫైన్ కంప్యూటర్ ఎయిడెడ్ ప్రోగ్రామింగ్. దీన్ని మనం షార్ట్ కట్లో కూడా రాస్తాడు. డిఫైన్ CAPP అని కూడా రాస్తూ ఉంటాడు 3 మార్క్స్కి. అలాగే డిఫైన్ పార్ట్ ప్రోగ్రామింగ్, స్టేట్ ద టైప్స్ ఆఫ్ పార్ట్ ప్రోగ్రామింగ్, రైట్ ద సింటాక్స్ ఆఫ్ G01, G33, G90. ఇవి కోడ్స్ అనేది మనకేంటంటే ప్రిపరేటరీ ఫంక్షన్ అలాగే మిస్లేనియస్ ఫంక్షన్స్ ఉంటాయి కదా. ఈ కోడ్స్ అనేది జాగ్రత్తగా నేర్చుకోవాలి. అలాగే పార్ట్ ప్రోగ్రామింగ్ ఉపయోగపడతాయి కాబట్టి ఎక్కువగా ఎనీ 3 మెన్షన్ చేసి దాని యొక్క మీనింగ్స్ రాయమంటాడు అనమాట.
వాట్ ఈజ్ టూల్ లెంత్ కాంపెన్సేషన్, వాట్ ఈజ్ ద ఇంటర్పోలేషన్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇంటర్పోలేషన్స్, డిఫరెన్స్ బిట్వీన్ లీనియర్ ఇంటర్పోలేషన్ అండ్ సర్క్యులర్ ఇంటర్పోలేషన్, వాట్ ఆర్ ద ప్రిపరేటరీ ఫంక్షన్ అండ్ గివ్ 2 ఎగ్జాంపుల్స్, వాట్ ఆర్ ద మిస్సిలేనియస్ ఫంక్షన్, గివ్ 2 ఎగ్జాంపుల్స్. ఇవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ దీంట్లో ఎస్ఐ క్వశ్చన్స్ ఎక్కువగా ప్రోగ్రామింగ్ కోసం ఎక్కువ అడుగుతున్నాడు. ఒక్కొక్కసారి థియరీ క్వశ్చన్స్ అడిగితే కనుక ఎక్స్ప్లెయిన్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ సిఎన్సి పార్ట్ ప్రోగ్రామింగ్. ఎక్కువగా ప్రాబ్లమ్స్ అయితే ఇవి ఇస్తున్నాడు. ఈ టైప్లో ఉంటున్నాయి ఎక్కువగా. మీకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో నోట్స్లో మీకు సార్ డిఫైన్ చేసి ఉంటారు కాబట్టి నోట్స్లో కానీ టెక్స్ట్ బుక్లో కానీ ప్రిపేర్ అవ్వండి. ఇవి పార్ట్ ప్రోగ్రామింగ్ అనమాట. ఈ క్వశ్చన్స్ ఇవి కూడా మీకు క్వశ్చన్స్ ఎక్కువగా ప్రీవియస్ పేపర్లు ఇచ్చినాయి, స్కాన్ చేసాం. నెక్స్ట్ 6th యూనిట్ వచ్చేసరికి మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్ ఆఫ్ క్యామ్. దీని నుంచి ఒక షార్ట్ ఒక ఎస్ఐ 13 మార్క్స్ రావడం జరుగుతుంది. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చేసరికి డిఫైన్ ఏ రోబోట్ అండ్ రైట్ 6 ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఆఫ్ రోబోట్. ఎక్కువగా డిఫైన్ రోబోట్ అనేది 3 మార్క్స్ అడిగి అప్లికేషన్స్ కూడా సపరేట్గా అడుగుతుంది, లేకపోతే ఒకసారి కంబైన్ కూడా అడుగుతూ ఉండడం. డిఫైన్ ద ఆటోమేటెడ్ గైడెడ్ వెహికల్. దీన్నే మనం ఏజీవీస్ అంటాం. డిఫైన్ ఏజీవీస్ అని కూడా అనొచ్చు. లిస్ట్ అవుట్ ద టైప్స్ ఆఫ్ రోబోట్స్. వాట్ ఈజ్ అన్ ఎండ్ ఎఫెక్టర్, లిస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రిప్పర్స్. ఇవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఎస్ఐ క్వశ్చన్స్ వచ్చేసరికి డ్రా ద నీడ్ స్కెచ్ ఆఫ్ ఇండస్ట్రియల్ రోబోట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్. ఎక్కువసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్. ఒకసారి మనకి డ్రా ద నీడ్ స్కెచ్ ఆఫ్ రోబోట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ ఫంక్షన్ ఆఫ్ వాట్ కూడా అంటాడు. నెక్స్ట్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఏజీవీస్, ఆటోమేటెడ్ గైడెడ్ టైప్స్ రాయాలి. డిస్క్రైబ్ దమ్ ఇలస్ట్రేషన్స్. డిస్క్రైబ్ ద అప్లికేషన్స్ ఆఫ్ రోబోట్స్ అండ్ ఏజీవీస్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇవి ఎస్ఐ క్వశ్చన్స్. నెక్స్ట్ ఎఫ్ఎంఎస్. దీనిలోంచి ఒక షార్ట్ ఒక ఎస్ఐ క్వశ్చన్ 13 మార్క్స్ రావడం జరుగుతుంది. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వచ్చరికి డిఫైన్ ఫ్లెక్సిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. దీన్నే షార్ట్కట్లో ఎఫ్ఎంఎస్ డిఫైన్ చేయమని కూడా అంటాడు. వాట్ ఆర్ ద బేసిక్ కాంపోనెంట్స్ ఎఫ్ఎంఎస్. రైట్ ఎనీ 3 అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ ఎఫ్ఎంఎస్. వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఎఫ్ఎంఎస్. ఇవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఎస్ఐ క్వశ్చన్స్ వచ్చరికి డిస్క్రైబ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఎఫ్ఎంఎస్ విత్ బ్లాక్ డయాగ్రామ్. బ్లాక్ డయాగ్రామ్ డ్రా చేసి దాని కాంపోనెంట్స్ అనేది డిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ డిస్క్రైబ్ అవుట్ ద ఫీచర్స్, అడ్వాంటేజెస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఎఫ్ఎంఎస్. ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీస్ డిఫైన్డ్ అండర్ ఎఫ్ఎంఎస్. ఇవి ఎస్ఐ క్వశ్చన్స్. నెక్స్ట్ కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. దీన్నే మనం సిమ్స్ అంటాం షార్ట్కట్లో. దీంట్లోంచి ఒక ఎస్ఐ క్వశ్చన్ ఒక షార్ట్ 13 మార్క్స్ రావడం జరుగుతుందండి. లిస్ట్ అవుట్ ద బెనిఫిట్స్ ఆఫ్ లీన్ మ్యానుఫ్యాక్చరింగ్. డిఫైన్ సిమ్. లిస్ట్ అవుట్ ఎనీ 3 ప్రిన్సిపల్ కాంపోనెంట్స్ ఆఫ్ సిమ్. స్టేట్ ఎనీ 3 బెనిఫిట్స్ ఆఫ్ సిమ్. వాట్ ఈజ్ లీన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇవి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఎస్ఐ క్వశ్చన్స్ సరికి డిఫైన్ కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్. ఎక్స్ప్లెయిన్ ద నెసెసిటీ ఆఫ్ కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. ఇలిస్ట్రేట్ సిమ్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ 3 మాడ్యూల్స్. ఎక్స్ప్లెయిన్ ద నెసెసిటీ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ సిమ్స్. నెక్స్ట్ వాట్ ఈజ్ లీన్ మ్యానుఫ్యాక్చరింగ్. లిస్ట్ అవుట్ స్టెప్స్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ లీన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇవి ఎస్ఐ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు బాగా ప్రిపేర్ అయితే మీరు ఫైనల్ ఎగ్జామ్స్లో కొంచెం మంచి స్కోర్ అనేది చేయగలుగుతారు అనమాట. ఓకే, థ్యాంక్ యూ.